హలో ఫ్రెండ్స్, బీటెక్ కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే బెస్ట్ సేల్లో బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో చూసేయండి. 25,000 నుంచి 60,000 లోపు బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటో చూద్దాం. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ల్యాప్టాప్ అవసరమా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎస్, అవసరమే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో కనుక మీరు అప్డేట్గా లేకపోతే మాత్రం చాలా వెనకబడి ఉంటారు. ఎందుకంటే మీ సిచ్యువేషన్లో చూడండి, అంటే మీ యొక్క లొకాలిటీ చూడండి, చిన్న చిన్న పిల్లవాళ్ళే కొన్ని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని మనీ ఎర్న్ చేసి 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళే చాలా వరకు కూడా ఎర్న్ చేస్తున్నారు. సో మీరు ఇప్పుడు కనుక ఫస్ట్ ఇయర్ నుంచే కనుక ల్యాప్టాప్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి కోడింగ్ స్టార్ట్ చేస్తే మాత్రం మీ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీరు మంచి కోడింగ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్తో సహా ఉంటుంది. సో దీనివల్ల మీకు బెస్ట్ ప్లేస్మెంట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. బట్ రిమెంబర్ వన్ థింగ్, ల్యాప్టాప్ కొనేది ఆడుకోవడానికి, మూవీస్ చూడడానికే కాదు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, మీ ప్యాషన్ మీద వర్క్ చేయొచ్చు. కోడింగ్ ఒకటే కాదు, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, లైక్ ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బులు ఎర్న్ చేయొచ్చు. సో మీ ప్యాషన్ ఏంటో తెలుసుకొని మొత్తం కూడా దానికి తగ్గట్టు బడ్జెట్లో ఈ వీడియోలో ల్యాప్టాప్స్ అన్నీ కూడా సజెస్ట్ చేస్తాను. సో కమింగ్ టు ద టాపిక్, బెస్ట్ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్స్ కొనాలి, కోడింగ్ అండ్ వీడియో ఎడిటింగ్స్తో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద వీడియో. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో ముందుగా ఏంటంటే డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ మీద మీకు మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. దాని యొక్క బ్రాండ్ అండ్ అలాగే ఏ మోడల్, అలాగే ఏ జనరేషన్, సో దానికి సంబంధించిన ర్యామ్ స్టోరేజ్ ఎంత ఉంది, అండ్ ఆల్సో మనకి ఇక్కడ రేట్ కూడా ఎంత ఉంటుందో ప్రతిదీ ఇక్కడ అయితే మెన్షన్ చేశాను. సో మీరు ఒక్కొక్క లింక్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే సపోజ్ ఒక లింక్ అయితే క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి అమెజాన్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. అందులో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే దానికి సంబంధించిన బ్రాండ్ ఏముంది అండ్ అలాగే మోడల్ ఏంటి, సో ప్రాసెసర్ ఏముంది, ప్రతిదీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడమే జరిగింది. అండ్ అలాగే ప్రైస్ కూడా చూడండి. సో ప్రైమ్ డే సేల్ అని కాబట్టి మనకి ఈరోజు ఇప్పుడు మీకు దగ్గర కనుక ప్రైమ్ కనుక లేకపోతే ప్రైమ్ మెంబర్షిప్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఆర్డర్ చేయండి. ఎందుకంటే మనకు డిస్కౌంట్లో రావడం అయితే జరిగింది. యాక్చువల్గా దీని ప్రైస్ చూసుకుంటే 52,990 అయితే ఉంది. బట్ ఆఫర్లో మనకి 29,990 అయితే వస్తుంది. బయట కూడా ఈ విధంగా ఉంటే ఉండొచ్చు, బట్ చెప్పలేం. ప్రైమ్ డే కాబట్టి మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇది మిస్ అవుతే తర్వాత రాబోయే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సేల్, దివాళీ అలా వస్తాయి. బట్ ఏంటంటే అంతవరకు ఆగడం కన్నా సో వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం. అండ్ అలాగే మనకి లాస్ట్లో వెళ్తే రివ్యూస్ ఉంటుంది. సో రివ్యూస్లో కూడా మనకి 4/5 ఇచ్చారు. సో బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రతి ల్యాప్టాప్ కూడా మంచి రిక్వైర్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు మీరైతే. సో ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ ఇయర్లోనే ల్యాప్టాప్ తీసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బట్ తీసుకోండి, మీకే ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లోనే చెప్పాను, తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలా చాలా లింక్స్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో అలాగే మనకి లాస్ట్లో చూసుకుంటే గేమింగ్ వీడియో ఎడిటింగ్ అంటే హై క్వాలిటీ కావాలి అండ్ అలాగే హై అండ్ మోడల్ కావాలి. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎడిటింగ్, గేమింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఓన్లీ చాలామంది కోడింగే కాదు, గేమింగ్స్ డెవలప్ చేయాలి, గేమ్స్ యాప్స్ డెవలప్ చేయాలనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ప్రాసెసర్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. కాకపోతే కొద్దిగా బడ్జెట్లు కొంచెం ఎక్కువ అయితే ఉన్నాయి. సో అందుకోసమే సజెస్ట్ చేస్తున్నాయి. అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్రతి లింక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ ఏంటంటే టైం వేస్ట్ తప్ప ఏమీ లేదు. సో మీకు అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా లింక్స్ అన్నీ కూడా ఇచ్చాను. సో అందరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. సో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.